హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నీస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే టమోటా కర్రీని చేసి చూపించబోతున్నా. ఏ కర్రీ చేయాలో తోచినప్పుడు ఒకసారి టమోటాలు మాత్రమే ఇంట్లో ఉంటే ఇలాంటి చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంటిల్లిపాదికి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టమోటా కర్రీని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. అందులోకి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతుల ఫ్లేవర్ అనేది ఈ టమోటా కర్రీలో చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వేసుకోకండి, అలా వేసుకున్నా కానీ చేదుగా వచ్చేస్తుంది. ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి చిన్న మంట మీద క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు మనకి పసుపు అంతా కూడా బాగా వేగిపోవాలి. ఒక నిమిషం తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న హాఫ్ కిలో టమోటాలని వేసుకోవాలి. టమోటాలని బాగా పండినవి తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. అందుకోసమని బాగా పండిన టమోటాలు తీసుకోండి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకున్న ఈ టమోటాలని వేసేసుకొని ఈ టమోటాలంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా టమోటా ముక్కలు అనేది మనకి ఆయిల్లో అంతా బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఈ టమోటాలని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కానీ నీళ్లు కానీ ఏమీ వేసుకోకుండా ఇలాగే ఆయిల్లో మగ్గించుకున్నామంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఆయిల్లో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి మనకి టమోటాలు అనేది ఎంతవరకు ఉడికాయో చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి టమోటాలు అనేది దాదాపు ఒక 30-40% ఉడికాయి. అంతేకాకుండా మనకి టమోటాల్లో కూడా నీరు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. ఆల్రెడీ మనం 4 పచ్చిమిర్చి ముక్కలు, 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరొక పావు టీ స్పూన్ కారం వేసుకున్నా సరిపోతుందండి. ఇలా అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమోటా కర్రీ అనేది మూత తీయంగానే చాలా గుమగుమలాడుతూ వచ్చేసిందండి స్మెల్. ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయాను. రైస్ వెంటనే తినేసేయాలి అని అనిపించేంతలాగా ఈ స్మెల్ వచ్చేస్తుంది. ఈ టమోటా కర్రీ అనేది ఎవరికైనా నచ్చి తీరుతుంది. ఎందుకంటే టమోటా ఫ్లేవర్ చాలామందికి ఇష్టం. నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు ఏదైనా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే మాత్రం వెంటనే ఈ కర్రీని చేసేసుకుంటూ ఉంటాను. రైస్లోకైనా చపాతీలోకైనా సరే ఇదే కర్రీని ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇందులోకి తక్కువ మసాలాలు వేసాం. మనకి ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో ఏదైనా కర్రీ రెడీ అవుతుంది తొందరగా అంటే ఈ టమాటా కర్రీనే. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకునే జీలకర్ర పొడిని, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మరొక 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఈ కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కర్రీ చేసే విధానాన్ని బట్టి కూడా రుచి అనేది మారుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేశామంటే అస్సలు ఈ రుచి రానే రాదు. లో ఫ్లేమ్లో పెట్టి చేసామంటేనే ఈ టమోటా కర్రీ ఈ రుచి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే టమోటాలు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అంతా కూడా ఇంకిపోయి టమోటాలు సరిగా ఉడకవు. అలాంటప్పుడు కర్రీ రుచి వేరేగా ఉంటుంది. అదే లో ఫ్లేమ్లో పెట్టి టమోటాలను బాగా మగ్గించామనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి టమోటాలని నిదానంగా వేయించి నేను చెప్పిన ఈ మసాలాలన్నీ వేసి ఈ టమోటా కర్రీని ఇలా ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ టమోటా కర్రీ రెడీ అయిపోయింది కదా. ఒకసారి మీరు ఈ విధానంలో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.